సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అద్దంలో చూస్తారో మీకు అనిపిస్తుందా మీ ఫేస్ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ గా ఉందని? మోస్ట్ లైక్లీ జవాబు వస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ లెఫ్ట్ సైడ్ జా లైన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని, అండ్ ఇంకో సైడ్ జా లైన్ కొంచెం వంకర్ గా అండ్ కొద్దిగా పడిపోయినట్లు? లేక మీకు కెమెరా ఒక యాంగిల్ నుండే సూట్ అవుతుందా? ఇది కేవలం ఎస్థెటిక్ వలన కాదు, దీని వెనుక ఒక డీప్ అనటామికల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, అండ్ దీనిని ఏమంటారంటే ఫేషియల్ సిమెట్రీ. ఇది సింపుల్ గా చెప్పాలంటే మీ ఫేస్ యొక్క రెండు సైడ్ల మిర్రర్ కాపీ లేకపోవడం. కొంచెం ఏసిమెట్రీ అందరికి ఉంటుంది, అండ్ ఇది నార్మల్. కానీ ఎప్పుడైతే డిఫైన్ నోటీసబుల్ అయితే ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. ఒక సైడ్ షార్ప్ అండ్ టైట్ గా, రెండో సైడ్ సాఫ్ట్ అండ్ వంకర్ గా, ఒక కన్ను లోవర్ పొజిషన్, స్మైల్ అనేది వంకర్ గా కనబడడం. ఫోటోలో ఒక సైడ్ అట్రాక్టివ్ అండ్ రెండో సైడ్ వంకర్ గా ఉంటే ఇది న్యాచురల్ కాదు, ఇది స్ట్రక్చర్స్ ఇన్ బ్యాలెన్స్. ఎప్పుడైతే స్ట్రక్చర్ ఇన్ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు కేవలం ఫేసే కాకుండా మీ కాన్ఫిడెన్స్ కూడా సిమెట్రికల్ అయిపోతుంది. సైన్స్ బిహైండ్ ఫేషియల్ సిమెట్రీ. జ్వాలన్ అనేది మాస్టర్ మసిల్ యూస్ తో గ్రో అవుతుంది. ఒకవేళ రెండు వైపులా సరిగ్గా యూస్ చేయకపోతే ఒక సైడ్ గ్రో అవుతుంది, ఇంకో సైడ్ గ్రో అవ్వదు. ఎగ్జాంపుల్, ఒక సైడ్ ఏమైనా కొరకడం లేదా తినడం, లేక భోజనం ఒకే వైపు తినడం, దాని వలన ఒక సైడ్ మాస్టర్ మజిల్ టైట్ అండ్ బ్రాడ్ అండ్ రెండో సైడ్ లూజ్ అండ్ వంకర్ గా కనిపిస్తుంది. రెండోది స్లీపింగ్ పొజిషన్. సో ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒకే పక్క నిద్రపోతే చిక్ బోన్ అండ్ ఆర్బిటల్ ఏరియా మీద ప్రెషర్ వస్తుంది. ఇది కొన్ని సంవత్సరాల్లో లిటరలీ రీషేప్ అయిపోతుంది. నెంబర్ 3, బాడీ పోస్చర్. ఒకవేళ మీ మెడ లేదా మీ షోల్డర్ ఆఫ్ పొజిషన్ లో ఉంటే మీ మెడ వంకర్ గా అవుతుంది, అండ్ మెల్లమెల్లగా మీ ఫేస్ ఒక సిమెట్రీ కు షిఫ్ట్ అవుతుంది. నెంబర్ 4, టంగ్ పోస్చర్. మీ నాలుక రోజు ఒకే వైపు అండ్ నాలుక ఒకే పొజిషన్ లో ఉంటే మిడ్ ఫేస్ అప్లిఫ్ట్ అవ్వదు, అసిమెట్రికల్ మిడ్ ఫేస్. నెంబర్ 5, ఇంజురీ అండ్ డెంటల్ వర్క్. అప్పుడప్పుడు ఫ్రాక్చర్స్ అండ్ డెంటిస్ట్ ట్రీట్మెంట్ అండ్ బయోటిషియస్ కూడా అసిమెట్రీ క్రియేట్ చేయవచ్చు. అందుకే ఈ ఇష్యూ అనేది ఫిక్స్ చేయవచ్చు వితౌట్ ఎనీ సర్జరీ. గుడ్ న్యూస్, ఫేషియల్ అసిమెట్రీ ఫిక్స్ చేయవచ్చు. దానికి కావాల్సింది డిసిప్లిన్. స్టెప్ నెంబర్ 1, జా లైన్ యాక్టివేషన్. రెండు సైడ్ల సేమ్ తినండి అండ్ సేమ్ కొరకండి ఏదైనా తిన్నప్పుడు, అండ్ అల్టిమేట్ చ్వింగ్ చేయండి అండ్ క్లించింగ్ అవాయిడ్ చేయండి. స్టెప్ నెంబర్ 2, కరెక్ట్ టంగ్ పోస్చర్. మీ నాలుక ఎల్లప్పుడూ అప్పర్ ప్లేట్ పై ప్రెషర్ చేసి టైట్ గా ఉంచండి. స్టెప్ నెంబర్ 3, పోస్చర్ కరెక్షన్. చిన్ టైప్ చేయండి, షోల్డర్ అలైన్మెంట్స్ సరిగ్గా పెట్టండి. స్టెప్ నెంబర్ 4, స్లీపింగ్ పొజిషన్. మీరు నిద్రపోయేటప్పుడు మీ బ్యాక్ మీద నిద్రపోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే వన్ సైడ్ నిద్రపోతే అసిమెట్రిక్ ఇలానే ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, బయో ఫంక్షన్ థెరపీ. జా లైన్ మజిల్ అండ్ అప్పర్ మోషన్ లైట్ రెసిస్టెంట్ బ్యాండ్ ఎక్సర్సైజ్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎక్సర్సైజ్. ప్రతి 5 ఎక్సర్సైజ్లతో మజిల్ రికవర్ అవుతుంది. ఫేషియల్ అసిమెట్రీ ఓన్లీ బయట నుంచి కనబడే ప్రాబ్లం కాదు, ఇది మీ డైలీ ప్యాటర్న్ అండ్ డైలీ హ్యాబిట్స్ రిఫ్లెక్షన్ కూడా. ఒకవేళ మీరు ఏదైనా తిన్నప్పుడు ఒకటే సైడ్ తింటే అండ్ ఒకటే పొజిషన్ లో నిద్రపోతే ఇదంతా మీ ఫేస్ మీద చూపుతుంది. ఎప్పుడైతే మీరు కాన్షియస్లీ అసిమెట్రిక్ కరెక్ట్ చేస్తారో అప్పుడు కేవలం మీ ఫేస్ కాకుండా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక మనుషులు మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటారు. ఇక మీరు మిమ్మల్ని మీరు చాలా కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవుతారు. మీరు ఏ మేకప్ లేకుండా, ఏ ఫిల్టర్ లేకుండా అండ్ వితౌట్ ఎనీ ప్రిటెన్స్. లైక్ ఎక్కువ శాతం ప్రజలు మాట్లాడేది ఇది మీ జెనెటిక్స్ అని, కానీ మీ డైలీ హ్యాబిట్స్ మీ జెనెటిక్స్ ని ఇంకా బాగా శిక్షిస్తుంది. ఓన్లీ 90 days. అల్టిమేట్ స్వింగ్, కరెక్ట్ టంగ్ పోస్చర్ అండ్ పోస్చర్ కనెక్షన్ 3 నెలల డిసిప్లిన్ తో పాటించండి. మీ ఫేస్ అదే షేప్ లా మారుతుంది. ఏదైతే మీ లోపల బ్యాలెన్సింగ్ ఉంటుందో అదే మీ ఫేస్ ని డిక్లైన్ చేస్తుంది. మీ లోపల బ్యాలెన్సింగ్ ఎలా ఉందో, మీ బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా ఉంటే మీకు రిజల్ట్ అనేవి అంతే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒకవేళ మీరు నా వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మీరు మీ ఫేస్ ని మార్చుకోవడానికి సీరియస్ గా ఉన్నారని అర్థం. కేవలం ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకే దొరుకుతుంది ఎవరైతే డైలీ అప్లిమెంట్ చేస్తారో అండ్ స్కిప్ చేయకుండా చూస్తారో. ఒకవేళ మీరు కూడా సీరియస్ గా ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఫిక్స్ మై ఫేస్ అని.